ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలెక్షన్ కింగ్ సినీ నటుడు మంచు మోహన్ బాబు పరారీలో ఉన్నట్లు సమాచారం. మోహన్ బాబు కోసం 5 చోట్ల పోలీసులు గాలింపు చేపడుతున్నట్లు సమాచారం. పోలీసులు గాలిస్తున్నా ఎక్కడా మోహన్ బాబు ఆచూకీ దొరకడం లేదని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. సినీ నటుడు మంచు మోహన్ బాబు పరేడ్లో ఉన్నట్లు సమాచారం. మోహన్ బాబు కోసం 5 చోట్ల పోలీసులు గాలిస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు గాలిస్తున్నా ఎక్కడా మోహన్ బాబు ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్. రామారావు, జర్నలిస్ట్ పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆచూకీ లభ్యమవట్లేదు. ఎందుకంటే ఆయన గురించి పోలీసులు గాలిస్తున్నారు. మనకు తెలిసిందే ఎంత పెద్ద విషయం జరిగిందో. కుటుంబ వివాదం విషయంలో కవర్ చేసేందుకు వచ్చినటువంటి జర్నలిస్టు పైన ఆయన దాడి చేయడం, పట్ల ఒక మీడియా సంస్థ చెందిన ఒక జర్నలిస్ట్ పై దాడి చేయడంతో అతనికి చాలా సివియర్ గాయమైంది. సో అతను ఆసుపత్రిలో చికిత్సపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నించినప్పుడు కూడా ఆ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు నెక్స్ట్ స్టెప్ గా ఆయన అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ఇంటి దగ్గర భారీగా జల్పల్లోనే ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే అక్కడ లేరు అనే సమాచారం కూడా తెలిసింది. బట్ ఆయన ఎక్కడున్నారు ఏంటి అనే విషయం పైన కొంత క్లారిటీ అయితే మిస్ అయింది. పోలీసులు మోహన్ బాబు కోసం గాలిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే అన్ని విధాలా ఉన్నాయనే ఒక బలమైన వాదన వినిపిస్తూ ఉంది. మరి మోహన్ బాబు ఎక్కడున్నారు ఏంటనేది మాత్రం చాలా గోప్యంగా అయితే కనిపిస్తుంది. అంటే కొట్టడానికి ఇంత సాహసం వెంకట్, కొట్టడానికి జర్నలిస్టు పై దాడి చేయడానికి అంత సాహసం చేసిన మోహన్ బాబు మరి అక్కడ హీరోయిజం చూపించుకోవాలని అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు పిరికి చర్య పందగా దీన్ని చూడవచ్చా, ఎందుకు పారిపోయారని చెప్పేసి భావించాలి? ఆయన ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన తన ఎక్స్ ద్వారా బయట పెట్టడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే తన కుటుంబ విషయంలోకి పెద్ద సంఖ్యలో జనం రావటం, ఇంట్లోకి తన పర్మిషన్ లేకుండా రావటం వల్ల వారిని కంట్రోల్ చేసే క్రమంలో కొంత ఆ ఆవేశంలో చేస్తున్నా తప్పించి వాంటెడ్ గా తను ఎటువంటి ఎవరికి హామ్ చేయాలనుకోలేదు, ఎప్పుడు అనుకోని కూడా అని చెప్తున్నారు. అట్లదిగా ఆ జర్నలిస్ట్ కి ఆ విధంగా గాయవడానికి కూడా చింతిస్తున్నాను. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడతాము, అండగా ఉంటామని ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ అయితే ఒక పేపర్ రూపంలో ఆయన ఇచ్చారు. అయినప్పటికి కూడా అది కేసు ఎవరైతే జర్నలిస్ట్ రంజిత్ అనే జర్నలిస్ట్ కి పరిస్థితి సివియర్ గా ఉంది. ఇప్పటికి కూడా అతను ఒక 1 month 2 months దాకా ఈవెన్ ఫుడ్ తినలేని పరిస్థితి, అంటే అంత సివియర్ గా గాయం అవడం వల్ల ట్యూబ్ ద్వారానే ఏదైనా తీసుకోవాలంటే ట్యూబ్ ద్వారానే తప్ప వేరే ఆప్షన్ లేదన్న పరిస్థితి వరకు వచ్చింది. కాబట్టి సో దాని కేసు సివియారిటీ, అందులోనూ డ్యూటీలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద షేర్ చేసుకోవడం, క్లియర్ కట్ గా కెమెరాలకి ఆయన పట్టుబడటం మనం చూసాం. అంటే కెమెరాలో క్లియర్ కట్ గా కనిపించడం కూడా మనం చూసాం. కాబట్టి ఆ కేసు ఇంటెన్సిటీ పెరిగిపోయింది. ఇప్పటికే చాలా మంది జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, ఈవెన్ ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది మంత్రులు నేరుగానే బహిరంగానే ప్రకటన చేయడం జరిగింది. జర్నలిస్ట్ పై దాడి చాలా ఆక్షేపణీయం. అతను ఎట్టి పరిస్థితుల్లో అంటే చట్టం తనకు పని చేసుకోవచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికీ 2 నుంచి ఒక 4 మంత్రుల దాకా స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్ గా పోలీసులపై ఆ ఒత్తిడి షోర్ షాట్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం తగిన సాక్ష్యాధారాలు కానీ అన్ని ప్రూఫ్స్ కూడా విత్ కెమెరా వీడియో రూపంలో ఆల్మోస్ట్ అన్ని ఛానల్లో ప్రసారమైంది. కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా స్ట్రాంగ్ గా కేసును కూడా సాలిడ్ గా చేశారనే కూడా అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసేందుకు
అది కాక వాళ్ళకి ఏదైతే లైన్ క్లియర్ కావాల్సిందో హైకోర్టులో బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఏదైనా సానుకూలమైనటువంటి వాతావరణం అతనికి అనుకూలంగా మోహన్ బాబుకి అనుకూలంగా తీర్పు వస్తుందేమోనని ఒక అనుమానపడ్డారు. కానీ అది పిటిషన్ కొట్టిపెట్టడంతో వీళ్ళకి పోలీసులకి లైన్ క్లియర్ అయింది. ఆయన అరెస్ట్ చేయడమే కర్తవ్యంగా పెడుతున్నారు. ఆ క్రమంలోనే ఆయన గురించి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 గంటల నుంచి ఆయన గురించి గాలింపులు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. బట్ ఆయన వేరే పోస్ట్ అనేది ఇప్పటికీ తెలియలేదు. జల్పల్లోనే ఆయన నివాసంలో అయితే ఆయన లేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది రామారావు. ఎస్, అంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ కేసు కూడా నమోదైందని చెప్పేసి తెలిసిన తర్వాత, అంటే పోలీసులే కదా కేసు నమోదు చేసుకునేది, అలాంటప్పుడు కూడా పోలీసులు మోహన్ బాబు ఎక్కడైనా పారిపోతాడా ఏంటో అని చెప్పేసి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారని చెప్పేసి అనుకోవచ్చా? పోలీసుల నిర్లిప్తత ఇక్కడ కనబడుతుంది కదా స్పష్టంగా. సో దీన్ని ఎలా చూడాలి? మోహన్ బాబు వైఖరి ఎప్పుడు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముఖాన్ని కొట్టినట్టుగా మాట్లాడతారు. ఏదన్నా వెంటనే టంగ్ స్లిప్ అవుతాడు, ఏదన్నా వెంటనే కొంత అంటే ఎక్స్పెక్ట్ చేయని విషయాలు చేస్తారు అని అయితే ఆల్మోస్ట్ ఒక సొసైటీలో ఒక టాక్ కూడా ఉంది. సో ఆ క్రమంలో ఆయన అంటే అటువంటి వ్యక్తి అంత సెలబ్రిటీగా ఉన్నారు, ఒక పెద్ద నిర్మాతగా ఉన్నారు, టాలీవుడ్ అందరూ ప్రముఖులతో పరిచయం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో కూడా ఆయనకి పెద్ద పరిచయాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి అంత ఈజీగా మనకి అందుబాటులో ఉండకపోకుండా ఉంటారు, పారిపోతారు, కనిపించకుండా ఉంటారనే ఒక అనుమానం, ఒక ఆలోచనకి రాలేకపోయామనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. దీన్ని నిర్లక్ష్యం అనుకోవాలా లేదంటేనేమో అంచనా వేయలేకపోవడం అనుకోవాలా తెలియదు. కానీ మొత్తానికి పోలీసులు అయితే మోహన్ బాబుని పట్టుకునేందుకు అంటే ఆయన్ని అదుపులో తీసుకునేందుకు అయితే కొంత విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఆయన కోసం అంటే ఆయన ఎక్కడైతే ఉంటారో ఆయన ఇల్లులు ఏంటి, ఆయన ఆస్తులు ఏంటి, ఆయన ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందని వాటన్నిటిపై కూడా ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టి వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది రామారావు. అంటే ఇప్పుడు మోహన్ బాబు అంటే ప్రాథమిక సమాచారం కూడా కొంత ఉంటుంది కదా పోలీసులకి, అంటే ఏదైనా సమాచారం ఏమైనా బయటకు వస్తుందా? అంటే ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు, ఆ విధంగా కూడా ఆయన లేడు అని చెప్పేసి చెప్పవచ్చు, లేదు అంటే ఇంకెక్కడైనా ఫామ్ హౌసెస్ ఉండవచ్చు, లేదు అంటే ఈ అంతర్రాష్ట్రంలో కానీ లేదంటే విదేశాలకు ఏమైనా ఎక్కడైనా పారిపోయి ఉంటారా? అలాంటి సమాచారం ఏమైనా ఉందా? లుకౌట్ నోటీస్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళ ఏదైనా ఒక క్రైమ్ లో అక్యూజ్డ్ కానీ తేలిపోతే ఖచ్చితంగా కక్షాదాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాటిని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా కొన్ని లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తారు. బట్ ఈ కేసులో అంత స్థాయికి వెళ్ళకూడదు, ఈ లోపలనే అంత సార్ట్ అవుట్ అయిపోతుంది, ఈ లోపలనే తీసుకోవచ్చు, అదుపులో తీసుకోవచ్చు అని అనుకున్న ఒక ఏదైతే అంచనా ఉందో అంచనా కొంత తలకిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ విధంగా కనిపించకుండా పోతారనేది పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆబ్వియస్ గా ఈ క్రమంలో ఇన్ కేసు ఒకవేళ ఇవాళ రేపు వెతికి ఒకవేళ కనిపించకపోతే మేబీ లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. సో దట్ ఏంటంటే ఈవెన్ వేరే చోట అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం లేదా విదేశాలకు వెళ్ళిపోవడం ఎటువంటి ఛాన్స్ లేకుండా ఇటువంటి నోటీసులు కూడా ఇష్యూ చేసి ఆయా ప్రాంతాలు కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికైతే కొంత అంచనా వేయడంలో కొద్దిగా తలబడ్డారేమో తప్పించి ఖచ్చితంగా పోలీసులు అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా సాలిడ్ కేసు విషయంలో మాత్రం చాలా సాలిడ్ గా ఉన్నట్టుగానే అర్థమవుతుంది రామారావు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.